నా అమాయకత్వం నిరూపించుకోవడానికి ఏ టెస్ట్కైనా నేను రెడీ. రేయ్ హెచ్ఐవి టెస్ట్ ఓకేనా? ఎవరితో లవ్ గేమ్ ఆడిపోతున్నావే? అర్జున్తో నీకు స్పెషల్ గిఫ్ట్ పంపించాలి. రేపు 11ంటికి నువ్వెక్కడుంటావు చెప్పు. వామ్మో, నమస్కారం మాధవయ్య గారు. నమస్కారం పంతులు గారు. అమ్ములు జాతకం విషయం ఏమైంది? మీరు చెప్పినట్టే కాశీకి కూడా వెళ్ళి అమ్ము జాతకాన్ని మా గురుగారికి కూడా చూపించాను. ఏమన్నారు? ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీ మనవరాలు అమ్ముకి ప్రాణగండం తప్పేట్టుగా లేదు. పంతులు గారు, జాతకం ప్రకారం ప్రస్తుతం అమ్ము గ్రహస్థితి అస్సలు బాగోలేదు. రాబోయే 2 రోజులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం సునామీలా ఏ క్షణానైనా ముంచుకు రావచ్చు. కానీ ఈ ప్రాణగండం గడిస్తే ఇక అన్నీ మంచి రోజులే. అమ్ములు ప్రాణగండం విషయం ఎవరితోనైనా చెప్పారా? లేదు, ఎవరితోనూ చెప్పొద్దన్నారుగా. అమ్మయ్యా, ఏం చెయ్యాలో ఏం పాల్పోవడం లేదు. మీరే మార్గం చెప్పాలి. అమ్ముని ప్రాణగండం నుంచి కాపాడాలి. ఇది దేవుడు పెడుతున్న పరీక్ష. గండం తప్పించమని ఆయన్ని వేడుకోవడం తప్పించి మన చేతుల్లో ఏమీ లేదు. రేపు ఉదయం గ్రహశాంతి చేయిద్దాం. 2 రోజుల పాటు అమ్మోని గడప దాటనివ్వద్దు. షాజహాన్ లాంటి ప్రేమించే భర్త దొరకడం ముంతాజ్ అదృష్టం. నీకేం తక్కువట? మా అన్నయ్య ప్రేమను అనుమానిస్తున్నావా? అనుమానం అంటే అనుమానం కాదు కానీ మరి ఎందుకో నమ్మకం కుదరట్లేదు. అంటే పండు, సడన్ గా నేను పోయానే అనుకో, మా ప్రేమ గుర్తుగా మీ అన్నయ్య నాకోసం ఏం కట్టిస్తాడు? ఓ మెంటల్ హాస్పిటల్ కట్టిస్తాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట వరుసకన్నాను. నేనంత ఈజీగా పోయే రకాన్ని కాదు. తీర్చుకోవాల్సిన కోరికలు చాలా ఉన్నాయి. పండు, నేను ఈరోజు రాత్రి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా పారిపోతున్నాను. ఎక్కడికి? కాబోయే మొగుడు దగ్గరికి. ఎందుకు? అర్జెంటుగా మెళ్ళకు తాళి కట్టించుకుందామని. వెటకారం ఆపి విషయం చెప్పు. రేపు బావ బర్త్డే. నేను కొన్న ఈ తాజ్ మహల్ ని నా చేతులతోనే బావ గిఫ్ట్ గా ఇద్దామని. అదేదో ఇంట్లో చెప్పే వెళ్ళొచ్చు కదా. కదలిస్తారా? కదలవను. అమ్మను అసలు ఇంట్లోంచి కదలవను. నా వైపు నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. మీరు మాత్రం ఆ పూజలేవో నిష్ఠగా జరిపించండి. తప్పకుండా. అమ్ముకేమైనా జరిగితే దిగులు పడకండి. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. పంతులు గారు, అమ్మో ప్రాణగంట విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకండి. తట్టుకోలేరట్లే. వస్తాను. ఎవ్వరికి చెప్పకుండా ఈ రాత్రికి బయలుదేరి బావ దగ్గరికి వెళ్తున్నాను. అంతే, ఎవ్వరేమనుకున్నా సరే. ఎప్పుడూ లేంది నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటో దినా? పోయే కాలం. చూడు, నేను బావ దగ్గరికి వెళ్లిన విషయం పొరపాటున కూడా నువ్వెవరికి చెప్పకూడదు. అలా ఎలా కుదురుతుంది? కుదరాలి, అంతే. ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలీదు. పోయేదేదో నాకు చెప్పకుండా వెళ్లాల్సింది. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేసి టెన్షన్ పెడుతున్నావు? ప్లీజ్ పండు. కుదరదు. నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను.
పండు ఏమంటోందో బర్త్డేకి బావికడికి రావట్లేదని తనే వాళ్ళన్న దగ్గరికి వెళ్తా అంటోంది. నన్ను కూడా తనతో రమ్మంటుంది తాతయ్య. తప్పు, ఆడపిల్లలలో ఒంటరిగా వెళ్ళకూడదు, తాతయ్య ఊరుకోరు అని చెప్పా. దానికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతామంటోంది. మీరు కంగారు పడకండి తాతయ్య, నేను ఊరుకుంటానా ఏంటి? అలా ఎలా వెళ్ళనిస్తాను? ప్రతిమాని మా ఇంటికి తీసుకెళ్తాను, పక్కనే పడుకోబెట్టుకుని కాపలా కాస్తాను. ఎక్కువ మాట్లాడితే నీ బాయ్ ఫ్రెండ్ విషయం ఇంట్లో చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. పదవే. అమ్మో ఆగు. ఓ 2 రోజుల పాటు నువ్విక్కడే మన ఇంట్లోనే ఉండాలి. అదేంటి తాతయ్య? అదంతే, నువ్వు లోపలికెళ్ళు. పండు, నువ్వు కూడా లోపలికెళ్ళు. నాకు చెప్పకుండా మీ ఇద్దరు గడప దాటడానికి వీల్లేదు, అర్థమైందా? దావదినా, తాతయ్య ఏం చెప్పారో విన్నావు కదా. ఎవరేం చెప్పినా ఈరోజు రాత్రికి నేను బయలుదేరుతాను. రేపు నా బావ బర్త్డేకి కలుస్తాను. ఈ తాజ్ మహల్ గిఫ్ట్ గా ఇచ్చి తీరుతాను. ఇందులో ఏ మార్పు లేదు. రండి రండి పంతులు గారు. 50,000 మీకే, తీసుకోండి. ఓ, మీరు చేత్తో తీసుకోరు కదూ? తీసుకోండి. నాకెందుకు ఇస్తున్నావు? అదే, మొన్నట్లాగే ఓ చిన్న హెల్ప్ చేయాలి. ఏమిటది? ఇంకొక్కసారి నీలిమ నరేష్ల శోభనం జరగకుండా ఓ 10 రోజులు పోస్ట్ పోన్ చెయ్యాలి. ఒక్క నిమిషం. $116 నిన్న గుళ్ళో నాకు దానమిచ్చారు. 50,116. ఇంకొకసారి నువ్వు నా జోలికి రాకుండా ఉండడానికి ఇది నేను నీకిచ్చే ఫీజు. పంతులు గారు, ఏమైంది మీకు? డబ్బు సరిపోకపోతే చెప్పండి, ఇంకా ఇస్తాను. అమ్మాయి ట్రీట్మెంట్ కోసం డబ్బు అవసరపడి ఒకసారి కక్కుర్తి పడ్డాను, తప్పు చేశాను. అందుకు దేవుడు కూడా శిక్ష విధించాడు. చాలు, బుద్ధొచ్చింది. ఇంకొకసారి అటువంటి తప్పు చేయను. దయచేసి నన్ను వదిలే. పంతులు గారు, మీరు కాదంటే నా ప్లాన్ అంతా అప్సెట్ అయిపోతుంది. నా కళ నీరు గారిపోతుంది. ప్లీజ్, ఈ ఒక్కసారికి. కుదరదని చెప్పానా? ఇప్పటికే నీ కారణంగా ఆ అమాయకురాలు నీలిమకు ద్రోహం చేశాను, బాధ పెట్టాను. వాళ్ళ శోభనం జరిగి తీరుతుంది, ఎవరూ ఆపలేరు. చూస్తా, నీలిమ నాకు దక్కకుండా ఆ శోభనం ఎలా జరుగుతుందో చూస్తా. కస్తూరి, అబ్బాయి రూమ్ లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయండి. అదేంటమ్మా, నువ్వు పూలమాల కడుతున్నావేంటి? కావాలంటే తెప్పించేవాడిని కదా. మన దొడ్లో పూలు తనే స్వయంగా మాల కట్టుకుని తల్లో పెట్టుకోవాలని మోసపడుతుందండి. ఓహో, అలాగా? అయితే ఓకే. చేతులు నొప్పెడతాయమ్మా, ఇలా ఇవ్వు, నేను కట్టి పెడతాను. పర్లేదత్తయ్య. సరే, నీ ఇష్టం. సోన పెళ్లి కూతురు ఎక్కడుందా? ఏంట్రా కాలుగాలిన పిల్లలా తిరుగుతున్నావు? అబే, ఏం లేదమ్మా. ఈ స్వీట్లన్నీ ఏంటమ్మా? ఏదైనా నోము నోచుకుంటున్నావా?
నేను కాదు నోము నోచుకునేది, మీ ఆవిడ. పండంటి బిడ్డ పుట్టాలని. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, దోమ కుట్టింది. ఈ మధ్య ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయమ్మా. ఇవన్నీ మీ గదిలోకేరా, ఇద్దరూ కలిసి అప్పుడు తినండి. అయినా స్వీట్లేంటమ్మా, ఏ పిజ్జా బర్గరు పెట్టొచ్చు కదా. అలాగే, పాల గ్లాసు బదులు కోక్ కూడా పంపిస్తాను. బెస్ట్. ఏమ్మా, మళ్ళీ దోమ కుట్టిందా? కొంగు సరిగ్గా కప్పుకోకపోతే దోమలు టెంప్ట్ అయి కుట్టవా మరి? ఏమైంది పిన్ని? అమ్మని, ఈ ముసలిది ఎప్పుడొచ్చి సెటిల్ అయింది? ఇంతకీ నీలమేది? మీకు కూడా దోమ కుట్టిందా పిన్ని? మగదోమ, శోభనం కోసం ఆరాట పడిపోయే దోమ. అమ్మా, నన్నే దిగుతావురా నువ్వు? నా చేతికి దొరకరాది సంగతి చెప్తాను. అవును, ఈరోజు రాత్రికి శోభన ముహూర్తం. నో, జరగడానికి వీల్లేదు. నేను కాదు శోభనం పెళ్లి కొడుకుని. నాతో చెప్పేం లాభం? నేనేం చేస్తాను? ఏం చేస్తావో తెలీదు. శోభనం ఆపాలంతే. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇదెక్కడ పేరు అన్నా? ఇట్ట ఆశ పెడతావేంటి? షుగర్ పేషెంట్ చేతిలో లడ్డూ పెట్టినట్టుంది. తినాలేడు, వదులుకోను లేడు. శోభనం ఆపడం నా వల్లెట్ట అవుతుంది స్వామి? ఓ పంచి, శోభనం ఆపే మార్గం నువ్వే చెప్పు. నాకొచ్చే 1,00,000లో 10,000 నీకు తిరిగిస్తాను. చంపే, నరేష్ గారిని చంపే. ఏగనో దోమన చంపమన్నట్టు ఈజీగా చెప్పేశావు. అయ్యే పని చెప్పు. ఈ శోభనం జరిగిందంటే నీకు అబార్షన్ అవుతుంది. ఇదే అయ్యే పని. సార్ 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 సార్, పోయి ఈ సాడిస్ గడితో లింక్ పెట్టుకున్నాను. ఎంకి పెళ్లి సుబ్బి సాగుకొచ్చినట్టుంది. వాళ్ళ శోభనం నా డెలివరీకి వచ్చింది. సార్ వస్తున్నాను సార్. సార్ ఏం చేస్తున్నా? శోభనం గురించి ఆలోచిస్తున్నాను సార్. అంటే అది శోభనం సవ్యంగా జరగాలని. దిగులు పెట్టుకున్నావా? మొక్కుబడి తీరిపోయిందిగా, టెన్షన్ పడే పనిలే, లక్షణంగా జరుగుతుంది. అలా జరిగితే నాకు రావాల్సిన 1,00,000 సంకనాగిపోతుంది. నీకే రే, పైన నా బెడ్రూమ్ లో ఎలక చచ్చినట్టుంది. ఒకటే కంపు కొడుతుంది. ఎల్లి శుభ్రం చెయ్యి. ఏందిరా ఎలకలు బట్టే వాళ్ళగా ఆ చూపు? ఓ అలాగే సార్. ఇదిగోనమ్మా గంగ తీర్థం. సరిగ్గా శోభనానికి ముందు కొడుకు కోడలతో తాగించు. పండంటి మనవడు పుడతాడు. మరి పిల్లలు మన మాట వింటారో లేదో? అది శోభనం గదిలోకి వెళ్లే పాల గ్లాసే కదా? అవును. ఈ తీర్థం దానిలో కలుపు, ఓ పనైపోతుంది. కరెక్టే, బాగా చెప్పారు.
అవును, కొడుకు కోడతో పూజ చేయించావా? అయ్యో లేదు పిన్ని. మరి ఇంకెప్పుడు చేయిస్తావు? పిలువు వాళ్ళని. అలాగే. నరేష్, నీలిమా, త్వరగా పూజ గదికి రండి. రండి పిన్ని గారు. నేను వాడే నిద్రమాతలు. ఈ నిద్రమాతల్ని పాల గ్లాసులో కలుపుతాను. తాగిన వెంటనే మత్తెక్కి పడిపోతారు. శోభనం క్యాన్సిల్. ఇద్దరున్నారు కదా, రెండేద్దాం. రాజు చెప్పు, కాయా పండా? సార్ పక్కాగా పండే సార్. పాలల్లో నిద్రమాతలు కలిపా. వెరీ గుడ్. ఇద్దరు చెరి సగం తాగుతారు, ఆ తర్వాత జోగుతారు. ఫస్ట్ నైట్ జరగదు, అంతే కదా? అంతే సార్. చూద్దాం. ప్లాన్లో తేడా వస్తే నీతో నాకు ఫస్ట్ నైట్ జరుగుతుంది, అది మర్చిపోకో. నీలు, నీకు నాతో కాకుండా శోభనం జరగదు. రంకు ముళ్ళ తయారయ్యాడు. ఎరక్కపోయి వీడు ఉచ్చులో ఇరుక్కుపోయాను. చూద్దాం అసలు మన మెడిసిన్ ఎలా పనిచేస్తుందో. అబ్బా అబ్బా, అదరగొట్టేసావు కదా కస్తూరి. డెకరేషన్ భలే చేసావు. ఆహా, ఈ శోభనం బెడ్రూమ్ చూస్తే పండు ముసలోడు కూడా మూడొచ్చేస్తుంది. నీ అమ్మ కడుపు మాడా, ఏమైందే? మీరు కూర్చుంటారేంటండి? అదేంటి, ఇది మన కోసం కాదా? ఇంకా నయం. కస్తూరి, ఏంటి అలా చూస్తున్నావు? పిలుపు తేడాగా ఉంటేను. అది కాదు చిట్టి, మరేమో అదేంటి, మీది ఐరన్ ఫ్యామిలీ కదా, అలా మెలికలు తిరిగిపోతున్నారేంటి? ఇప్పుడు ఐరన్ గొడవ ఎందుకు? నా గుండెల్లో శోభనపు సైరన్ మోగుతుంది. మన ఫ్లాష్ బ్యాక్ గిరగిరా నా కళ్ళ ముందు తిరుగుతుంది. అప్పట్లో నాజుగ్గా మల్లెతీగలా ఉండేదానివి. మీరు అంతే సన్నగా పొట్లకాయలా ఉండేవారు. చిట్టి, 25 ఏళ్లు వెనక్కి వెళదామా? ఎలా? నేనేమో శోభనం పెళ్లి కొడుకునంట, నువ్వేమో శోభనం పెళ్లి కూతురు అంట. చేతిలో పాల గ్లాసుతో నువ్వు వయ్యారంగా గదిలోకి నడిచొస్తావంట. బాగుంది కళ. కళేంటి, ఇప్పుడు నిజంగా నువ్వు పాల గ్లాసుతో గదిలోకి రావాలి. మాయాబజార్ సినిమా లేటెస్ట్ గా కలర్లో చూసుకున్నట్టు ఒకప్పటి మన శోభనం సీను లేటెస్ట్ గా ఇప్పుడు ఇలా చూసుకుందాం ప్లీజ్. నా వల్ల కాదు, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. వద్దండి. పిచ్చి ముఖాలు, నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను, మీరే నన్ను పట్టించుకోవట్లేదు. ప్లీజ్ 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 చిట్టి, వెళ్ళి పాల గ్లాసుతో రా. నీకు కాసుల పేరు, నీ చిట్టి నడుముకి వడ్డాణం చేయిస్తాగా. ప్లీజ్ 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 చిట్టి, నా కోసం. అలాగే.
ఈ మిల్క్ మేడ్ విస్కీని ఆ రిటైర్డ్ స్టూడెంట్స్ తాకుండా కాపలా కాయాలి. అమ్మో మేడం, అది నీలమ్మ గదిలోకి తీసుకెళ్లాల్సిన పాల గ్లాసు. నాకు తెలుసు, నువ్వు వెళ్ళి పని చూసుకో. అది మేడం, వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సౌందర్య గారు.